అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈ రాష్ట్రంలో 5,73,00,000 మందికి పైగా ఓటర్లున్నారు. 4,023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డీఎంకే నేతృత్వంలోని కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఇక ప్రముఖ సినీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే ఎలాంటి పొత్తులు లేకుండా బరిలో నిలిచింది. ఆ పార్టీ అధినేత విజయ్ పెరంబూర్, తిరుచారపల్లి, తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,40,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రత కల్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలి విడతలో 16 జిల్లాల పరిధిలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత సమస్యాత్మకమైన 8,000 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను మోహరించారు. పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల్లో 3,60,00,000 మందికి పైగా ఓటర్లున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. ఆ సమయానికి క్యూ లైన్లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈ రాష్ట్రంలో 5,73,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక డీఎంకే నేతృత్వంలోని కూటమికి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, ఈ రెండు పార్టీల మధ్య పోటీ అయితే కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నట్టే. ఇక ప్రముఖ సినీ హీరో విజయ్ స్థాపించినటువంటి టీవీకే ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గానే బరిలో నిలిచింది. ఆ పార్టీ అధినేత విజయ్ పెరంబూర్ నుంచి తిరుచారపల్లి రెండు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తున్నారు టీవీకే అధినేత విజయ్. ఇక తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టింది. మొత్తం 1,40,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రత కూడా కల్పించారు పోలీసులు. ఇప్పటికే మనం చూస్తున్నాం తమిళనాడులో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. కొన్ని నిమిషాల ముందు నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, మొత్తం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరు అన్నట్టుగా 10 నిమిషాలకు ముందు, అంటే ముందుగా 6:30 నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఆ మొదటి 30 నిమిషాలంతా కూడా కంప్లీట్ గా ఈవీఎంస్ కి సంబంధించి కావచ్చు, ఆ సెటప్ చేసుకోవడం కానీ, ఏదైతే టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటారు. మొత్తం కూడా భద్రత పరంగా కావచ్చు, మరోవైపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. సరిగ్గా 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం జరిగింది. చాలా ప్రాంతాల్లో, అంటే స్టార్టింగ్ సమయమే కాబట్టి చాలా ప్రాంతాల్లో ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా సరి చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ కూడా ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పించారు. మొత్తం మీద ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ అనేది ఇవాళ జరుగుతుంది. సాయంత్రం వరకు జరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు పూర్తిగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల 3 అంచెల భద్రత కొనసాగుతుంది. మరికొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు తమిళనాడు అంటానగానే చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 5 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి 3 ఉన్నటువంటి భద్రతలో రాష్ట్ర బలగాలు అంటే పర్యవేక్షణ కొనసాగిస్తాయి ఎవరైతే కేంద్రాల వద్ద. దాని తర్వాత కేంద్ర బలగాడు కూడా పూర్తి స్థాయిలో కూడా మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మాట్లాడుతున్నప్పుడు లైవ్ చూద్దాం. தமிழ்நாடு முழுவதும் ஒரு நிலையான அரசு வேண்டும், வளர்ச்சி வேண்டும், மக்கள் நலத்திட்டங்கள் வேண்டும் என்ற மூன்று கோரிக்கைகள் தான் எதிரொலிக்கின்றன. 3 எதிர்பார்ப்புகள் தான் எதிரொலிக்கின்றன. நிலையான ஆட்சி, வளர்ச்சி, மக்கள் நலத்திட்டங்கள். இந்த 3ஐயும் அளித்த திராவிட முன்னேற்றக் கழக அரசு அமையும். இன்னும் 5 ஆண்டுகள் மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி வெற்றி பெறும் என்ற நம்பிக்கை எனக்கு இருக்கிறது. அமைக்கும் அரசு வந்து பட்ஜெட் போடுறதுல பெரிய சிக்கலை சந்திக்கும் அப்படின்ற ஒரு குற்றச்சாட்டு. ஒரு சிக்கலும் சந்திக்காது. அதற்கு அமைச்சர்கள் இருக்கிறாங்க, மிக திறன் வாய்ந்த அதிகாரிகள் இருக்கிறாங்க. ஒரு வரவு செலவு கணக்கை போடும்போது சொந்த வருவாய், மத்திய அரசு கொடுக்கிற வருவாய் ஆகிய இரண்டையும் கணக்கில் எடுத்து தேவையான கடனை வாங்கி வரவு செலவு கணக்கை போட வேண்டும். அது ஒன்றிய அரசுக்கும் பொருந்தும், எல்லா மாநில அரசுகளுக்கும் பொருந்தும். ஆகவே இதில் ஒன்றும் சிக்கல் கிடையாது. நிலையான அரசு, வலிமையான அரசு ஒழுங்கான வரவு செலவு திட்டத்தை அளிக்கும். இலவசங்கள் அதிகமாக அறிவிச்சதுனால கஜானா காலியா இருக்குது. அதனால வர்ற அரசுகளுக்கு வந்து பெரிய சிக்கல் சந்திக்கக்கூடிய சூழ்நிலை. 10 லட்சம் ரூபாய் கடன் இருக்கு. 10 லட்சம் ரூபாய் கடன் இருக்கு அப்படிங்கிற மாதிரியான. மத்திய அரசுக்கு எவ்வளவு கடன் இருக்கு? கடனுக்கு வட்டி கொடுக்க வருவாய் இருந்தால் கடன் வாங்குவதில் தப்பில்லை. எல்லா நாடுகளும் கடன் வாங்குறது. நம்ம அமெரிக்கா கடன் வாங்கலையா? சீனா கடன் வாங்கலையா? గోపి, ఇప్పటికే మనం చూస్తున్నాం పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా పోలింగ్ స్టార్ట్ అయినట్టేనా? సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు? ఆశ అదే మొత్తం మీద అంటే ఈ 3 అంచెల భద్రత, 5 అంచెల భద్రత అనేది కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఆ రకమైన భద్రత కేంద్ర బలగాలతో కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఒకటే అధికారులు చెప్తున్నారు, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు. ఇప్పటికే కూడా ఎక్కడెక్కడ ఈ అంటే అల్లర్లు జరుగుతాయి అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో కూడా పోలీస్ అధికారులతో ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేస్తాం. అదే విధంగానే పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్లో ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రశాంతంగా ఓటర్లు వాళ్ళ ఓటర్ హక్కు వినియోగించుకునేందుకు ప్రశాంతంగా రావచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 5,73,00,000 మంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే తొలిసారిగా ఈసారి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 14 లక్షల పైగా మంది యువకులు ఓటర్లు వాళ్ళు కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అత్యంత అధికం అని చెప్పుకోవచ్చు ఈసారి మాత్రం. అయితే మొత్తం మీద అన్ని పార్టీలకు సంబంధించి కూడా సహకరించాలి. ఎన్నికల అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరు ఏ ఒక్క అంశంలో కూడా ఎవరైనా సరే చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా అంటే ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే ముఖ్య పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదంటే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లోనే, ఎందుకంటే ఎండ తీవ్రత తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత 4 గంటల నుంచి కూడా అంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఓటర్ స్లిప్స్ తో పాటు మరోవైపు ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఓటర్లందరూ కూడా ఆధార్ కార్డు, అదేవిధంగానే ఉన్నటువంటి దాదాపుగా 18 గుర్తింపు కార్డులు ఏదైతే ఉంటాయో వాటన్నిటి ఏదైనా సరే ఒకటి తీసుకొని వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అంటే వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.